Hi friends, this is your Kiran. Welcome back to Kiran the Big Boss channel. Big Boss season 9 and week 9 నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్గా కెప్టెన్సీ టాస్క్ కూడా స్టార్ట్ అయింది. ఈసారి కెప్టెన్సీ టాస్క్లో ఒక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యాడు అండ్ ఓటింగ్లో ఎవరు టాప్ ఉన్నారో చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కెప్టెన్సీ టాస్క్లో ఆరెంజ్ టీమ్, పింక్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అని 3 టీమ్స్గా ఉన్నాయి. ఆరెంజ్లో సాయి శ్రీనివాస్, కళ్యాణ్, దివ్య, సుమన్ వీళ్ళైతే ఉంటారు. అండ్ పింక్ టీంలో గౌరవ్, ఇమాన్యువల్, తనుజ, రాము అండ్ బ్లూ టీంలో భరణి, డిమాన్, రీతు, నిఖిల్ ఉంటారు. సో ఒక టాస్క్ కూడా జరిగింది. ఇందులో ఆరెంజ్ టీం నుంచి దివ్య, పింక్ టీం నుంచి ఇమాన్యువల్, బ్లూ టీం నుంచి నిఖిల్ వస్తాడు. ఇమాన్యువల్ ఫస్ట్, నిఖిల్ సెకండ్, దివ్య థర్డ్. సో ఆరెంజ్ టీం నుంచి ఒకరిని తీసేయాలి, వాళ్ళు లీస్ట్ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ అయితే అవుట్ అవుతాడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి. సుమన్కి ఒక అద్భుతమైన సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అందరు కూర్చొని ఉంటే ఒక్కరిని నిలబెట్టి ఇతడు కూర్చోవాలి. సో దాంట్లో అతడు సక్సెస్ అయ్యాడు. సో మొత్తానికైతే ఆ విధంగా సుమన్ ఆల్మోస్ట్ కంటెండర్ అయినట్టే. సో ఓటింగ్ రిపోర్ట్లో చూస్తే తనుజ 34% ఓటింగ్తో టాప్లో ఉంది. ఖచ్చితంగా ఈ సీజన్లో ఈమెకు ఓటింగ్ అయితే వస్తుంది అండ్ మిగతా కంటెస్టెంట్స్ కూడా అంత స్ట్రాంగ్ లేరు. వీకెండ్ వాళ్ళకి ఇచ్చిన కోటింగ్కైనా దేనికైనా అందరి కాన్ఫిడెన్స్ అయితే పోయింది. తనుజాకి అయితే కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఓవరాల్గా ఈమెను ఇప్పుడు టచ్ చేయాలంటే భయపడే పరిస్థితికి అయితే వస్తున్నారు. నామినేషన్స్ అయ్యాక కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు 19% అండ్ ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు. సో బిగ్ బాస్ అంతో ఇంతో సపోర్ట్ ఉందంటే సుమన్ శెట్టికే, ఇంకా తనుజ తర్వాత. సో ఇతడు సేఫ్ ఓటింగే అండ్ భరణి కూడా సేఫ్ అవ్వచ్చు. అండ్ సంజన అయితే 10%. పోని ఈమె ఆట అయితే మొత్తం ట్రాక్ తప్పింది, ఎందుకంటే ప్రతి వీకెండ్ ఈమెను రాంగ్ అని చెప్పి. సో ఓవరాల్గా అయితే డౌన్ అయిపోయింది సంజన. ఆ తర్వాత రాము ఉన్నాడు. ఇతడు అసలు ఈ లోకంలో ఉండట్లేదు. సో ఇతను ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు బహుశా నాకు తెలిసి. అండ్ ఆ తర్వాత సాయి ఉన్నాడు. సో ఓవరాల్గా సార్ రాము ఆర్ సాయి మధ్య ఎలిమినేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది.